హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది రైస్తో కానీ లేకపోతే చపాతీతో కానీ తింటే బాగుండిద్ది. దీన్ని తయారు చేసుకోవడం కోసమని ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది కాస్త గోరువెచ్చ పట్టిన తర్వాత దాంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం 1/2 కప్పు ఆనియన్స్ వేసుకొని అలాగే దాంతోపాటు 1 కప్పు టమాటా వేసుకొని కాస్త కలుపుకొని దీంట్లో 1/2 చెంచా సాల్ట్ వేసుకొని దీంతోపాటు చిటికెడు పసుపు కూడా వేసుకొని కాస్త కలుపుకొని దీన్ని మరీ ఎక్కువ కాకుండా టమాటాలు అలాగే ఉల్లిగడ్డలు కాస్త ఆయిల్లో ఉడికేంత వరకు వాటి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకొని ఇది చల్లారడం కోసం ఒక ప్యాన్లో తీసేసి పక్కన పెట్టేసుకుందాం. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని టమాటాలు ఆనియన్స్ వేసుకొని అలాగే వాటితో పాటు కాస్త నీళ్లు వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అది గోరువెచ్చ పడిన తర్వాత 300 గ్రాముల పన్నీర్ ముక్కలు తీసుకొని వాటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకుని పచ్చిగానైనా వాడుకోవచ్చు, కాకపోతే ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుండుద్ది. మరో ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది గోరువెచ్చ పడిన తర్వాత దాంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, అది కాస్త వేగిన తర్వాత 1/2 కప్పు ఆనియన్స్ తీసుకొని వేసుకోవాలి. అవి కాస్త వేడి అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కాస్త కలుపుకొని 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. వీటిలో వాటర్ పోయేంత వరకు ఒక 2-3 నిమిషాలు గ్యాస్ని సన్నని సెగ పైన పెట్టేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోని వాటర్ పోయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది కాస్త కలుపుకొని దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో 2 టీ స్పూన్లు ఎండుకారం వేసుకోవాలి. ఇది 1 నిమిషం పాటు కాస్త ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఉంచి దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ని వేసుకొని కలుపుకొని దీంట్లో 1/2 గ్లాసు వాటర్ వేసుకోవాలి, లేకపోతే ఇంకొంచెం పడితే వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం గ్యాస్ స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు వేగించుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని దీంట్లో వేసేసుకొని ఇవి కాస్త ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని అలాగే దీంట్లో 1 టీ స్పూన్ పన్నీర్ మసాలా కూడా వేసుకున్నాను. పన్నీర్ మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. 1/2 కప్ ఫ్రెష్ క్రీమ్ తీసుకొని దాంట్లో కాస్త గ్రేవీ కలుపుకొని కర్రీలో కలుపుకుంటే ఫ్రెష్ క్రీమ్ అనేది విరిగిపోకుండా ఉండిద్ది. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ కనుక లేకపోతే కాజు అరగంట సేపు నానబెట్టుకొని పేస్ట్ చేసుకొని అది కూడా వాడుకోవచ్చండి. నాన్ వెజ్ తినని వాళ్ళు పన్నీర్ని ఒకసారి ఇలా ట్రై చేసుకొని తింటే చాలా బాగుండిద్ది. ఇప్పుడు దీన్ని 1 నిమిషం పాటు మూత పెట్టేసుకొని తీద్దాం. ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత ఎక్కువగా ఉడకనివ్వకూడదండి. దీన్ని మూత తీసేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకొని దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను పైన వేసుకొని అలాగే కాస్తంత కసూరి మేతి కూడా వేస్తున్నాను. వీటితో పాటు 1/2 చెంచా పంచదార కూడా వేస్తున్నాను. పంచదార వేసుకుంటే టేస్ట్ అనేది బాగుండిద్ది. టేస్టీ అండ్ హెల్తీగా వేడివేడిగా సర్వ్ చేసుకొని చపాతీలతో తింటే చాలా బాగుండిద్ది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.